అందరికీ నమస్కారం. ఏదైనా ఒక సంస్థలో మార్పు వస్తుందంటే మనలో చాలా ప్రశ్నలు మొదలవుతాయి కదా. ముఖ్యంగా ఒక కొత్త సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఏం జరుగుతోంది అని అనిపిస్తుంది. సో ఈరోజు మనం ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణమేంటి, ఈ కొత్త వ్యూహం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లబోతోందో చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక కొత్త ప్రయాణం మొదలవుతోంది. మరి ఈ విమానంలోకి ఫస్ట్ అడుగు పెట్టేదెవరు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ దీని వెనుకున్న వ్యూహమేంటో మనం ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది అసలీ మార్పు ఎందుకు? పాత పద్ధతి బానే ఉంది కదా, ఇప్పుడు కొత్త సిస్టంకి ఎందుకు మారాలి? దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలిక ఉంది, దాని గురించి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన పాత వ్యవస్థ ఒక హ్యాంగ్ గ్లైడర్ లాంటిది. అవును, అది మనల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది, అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. కానీ దానితో ఒక్కరే ప్రయాణించగలరు. దాని కెపాసిటీ చాలా తక్కువ. కాని ఇప్పుడు మన లక్ష్యాలు చాలా పెద్దవి. అందరం కలిసి ఒకేసారి మన గమ్యాన్ని చేరాలి. దానికేం కావాలి? ఒక జంబో జెట్, అందర్నీ ఒకేసారి ఒకే గమ్యానికి చేర్చగల శక్తివంతమైన వాహనం. అదే ఈ కొత్త వ్యవస్థ అన్నమాట. ఈ మాట సరిగ్గా ఇదే విషయాన్ని మనకు చెబుతోంది. పాత పద్ధతి దాని టైంలో అద్భుతంగా పనిచేసింది కాదనలేం, కాని మన గ్రూప్ యొక్క భవిష్యత్తు లక్ష్యాలకు అదిప్పుడు సరిపోదు. అందుకే ఈ మార్పనేది తప్పనిసరి అయింది. ఓకే, ఈ మార్పు ఎందుకవసరమో మనకర్థమైంది. కానీ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంతా ఒకేసారి పిలుస్తారా, లేక దీనికేమైనా పద్ధతి ఉందా? ఇది అస్సలే యాదృచ్ఛికం కాదు. దీని వెనక ఒక పక్కా ప్లానుంది. ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కేటప్పుడు గమనించారా? అందర్నీ ఒకేసారి లోపలికి పంపరు కదా. మొదట ప్రత్యేక సహాయం అవసరమైన వాళ్లని, తర్వాత ఫస్ట్ క్లాస్ వాళ్లని, ఆ తర్వాత జూన్ల వారీగా ఒక క్రమ పద్ధతిలో పిలుస్తారు. మన ఎంపిక ప్రక్రియ కూడా అచ్చం ఇలాగే ఉండబోతోంది. ప్రతి దశ వెనుక ఒక కారణం, ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటాయి. ఎయిర్లైన్స్ వాళ్లు ఎలాగైతే ప్లాన్ చేస్తారో, ఇక్కడ కూడా నాయకత్వం అందర్నీ గమనిస్తూ సంస్థకు ఎక్కువ మంచి ఫలితాలను ఇచ్చేలా చాలా వ్యూహాత్మకంగా ఈ ఎంపిక ప్రక్రియను నడిపిస్తోంది. ఇది చాలా ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయం, ఏదో ఆషామాషీగా కాదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనం సురక్షితమైన చేతుల్లో ఉన్నాం. ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్ను ఎలా నమ్ముతామో, అలాగే ఈ ప్రక్రియను నడిపిస్తున్న వాళ్లనే మనం నమ్మాలి. ఈ నమ్మకమే ఈ జర్నీకి చాలా ముఖ్యం. ప్రాసెస్ గురించి తెలిసింది కదా, ఇప్పుడు మన వంతు. ఈ ప్రయాణంలో విజయవంతం కావాలంటే మన వైపు నుంచి ఏం కావాలి? ఎలాంటి మైండ్ సెట్తో మనం సిద్ధంగా ఉండాలి? దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఉద్దేశపూర్వకంగా రూపొందించబడింది. ఈ మాటకి అర్థమేంటి అంటే, ఇది అనుకోకుండా జరిగిపోతున్నది కాదు, ఒక పక్కా ప్రయోజనంతో నిర్మించిన వ్యవస్థ. అంటే ఎవరైతే సరైన సంసిద్ధతతో ఉంటారో వాళ్ళకి సరైన అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ జర్నీలో మనంతో పాటు ఉండాల్సినవి మూడు ముఖ్యమైన లక్షణాలు. 1. భవిష్యత్తు మీద ఆశావాదం. 2. ఒకరికొకరు సహకరించుకునే గుణం. 3. అందరి మేలు కోరే ఒక మంచి ఉద్దేశం. ఈ విమానం నడిచేది ఈ విలువలనే ఇంధనంతో అన్నమాట. ఈ సర్ఫింగ్ పోల్గా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నా టైం ఎప్పుడు వస్తుందా అనే ఆందోళన పట్టం కాదు. సర్ఫర్స్లాగా ఓపికతో సరైన అవకాశం కోసం సిద్ధంగా ఉండాలి. అలా వచ్చినప్పుడు దానితో పోరాడకూడదు, దానిమీద ప్రయాణం చేయాలి. ఇవన్నీ సరేగాని అందరి మనసులోనో ఒకే అనుమానం ఉంటుంది. అసలు అందరికీ చోటుందా లేదా కొందరికేనా? ఆ ప్రధానమైన ఆందోళన గురించే ఇప్పుడు చివరిగా మాట్లాడుకుందాం. ఈ మాట వినండి, ఎంత స్పష్టంగా ఉందో. ఈ కొత్త వ్యవస్థ అందర్నీ కలుపుకొని వెళ్లేలా డిజైన్ చేయబడింది. ఎవరైతే నిజంగా ఈ ప్రయాణంలో భాగమవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థానముంది, ఎటువంటి సందేహం లేదు. ఇది మనందరికీ ఎంతో బలాన్నిచ్చే మాట. మనందరికీ కావాల్సింది ఆ విమానంలో ఒకే ఒక్క సీటు, అంతే. వ్యక్తిగత విజయమనేది ఇక్కడ మనందరి సామూహిక ప్రయాణంతో ముడిపడి ఉంది. మనమందరం కలిసి ఒకే గమ్యానికి వెళ్తున్నాం. అయితే ఒక విషయం కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ ప్రయాణంలో ఎవరికీ చోటు లేదు. అనవసరమైన ఇబ్బందులు సృష్టించేవాళ్లకి, చెడు ఉద్దేశాలు ఉన్నవాళ్లకి ఈ విమానంలో చోటు లేదు. ఇది మన గ్రూపు యొక్క భద్రతను, సమగ్రతను కాపాడడానికి తీసుకున్న నిర్ణయం. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ మొత్తం ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా మనందరి ఉమ్మడి విజయం కోసం రూపొందించబడింది.
దీని వెనుక ఒక స్పష్టమైన వ్యూహం, ఒక మంచి ఉద్దేశం, అందరికీ ఒక భరోసా ఉన్నాయి. ముగింపుగా ఈ ఒక్క ప్రశ్నతో ఆలోచిద్దాం. అసలు ప్రశ్న నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది అని కాదు. అసలు ప్రశ్న ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి, ఆ ప్రయాణంలో ఎదగడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే.